మనిషి బ్రతికున్నప్పుడు విలువ తెలీదు. మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. ఒక తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు. ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు. ఒక భార్యకి అంతకంటే అద్భుతమైన భర్త ఉండడు. ఒక మనవడికి మనవరాలకి అంతకంటే గొప్ప తాత ఉండడు. బ్రతికి ఉన్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు. ఆయన నాన్న మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అని కాదు, ఒక మహానుభావుడు కడుపున నేను పుట్టాను, నా కడుపున మీరు పుట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ మోసుకెళ్ళేది వీళ్ళే. బ్రతుకున్నంత వరకు నానా అభిమానులు జాగ్రత్త. మనం వాళ్ళకి ఏం చేయకపోయినా మన కోసం ఉండి వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నాడో నాకు తెలుసా మనిషి. ఈ ఒక్క చిత్రం విడుదల చూడడానికి ఆయన ఉంటే బాగుండేది. మనకు ఆయన అవసరం ఎంత ఉందో తెలియదు, కానీ పైన ఆయనకి ఆయన అవసరం ఎంత ఉందో మరి. చాలాసార్లు ఆడియో ఫంక్షన్స్లో తాతగారి బొమ్మ చూసేవాడిని, కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో, మీ అందరి గుండెల్లో, మీ అందరి మొహాల్లో ఇన్ని చూస్తున్నాను. మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు. మా జీవితం మీకు అంకితం. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇదంతా డెస్టినీ అని ఎలా అంటానంటే, ఇది నా 28వ చిత్రం. ఇరవై 27 చిత్రాల్లో ఎప్పుడు చిత్రంలో తండ్రికి చితినికి నిప్పంటి చేసి సీక్వెన్స్ చెప్పడానికి ఎప్పుడు ఎవరు ఏ దర్శకులు పెట్టలేదు. అది ఈ చిత్రంలో అది మరి యాదృచ్ఛికమో తెలీదు, అది అలా జరిగిందో తెలీదు. అంటే అంతా మనం అనుకునేది ఒకటి, పైన వాడు రాసేది ఇంకొకటి అంటాం. చూడండి, ఈ నెల రోజులు నాకు ఒక అన్నలాగా, నాకు ఒక తండ్రిలాగా, నాకు ఒక మిత్రుల్లాగా, నాకు ఒక స్నేహితుల్లాగా నాకు తోడుగా ఉన్నాడు ఈయన. థ్యాంక్స్ అలాట్ స్వామి, థ్యాంక్ యూ. కొన్ని బంధాలు కలిసినప్పుడు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేసిన ప్రయత్నం కనుక ముందుకు సాగితే ఆ బంధం ఇంకా గట్టి పడిపోతుంది అంటారు. ఈ బంధాన్ని అక్కడ ఉన్న మా నాన్నగారు చూస్తున్నారు. ఈ బంధాన్ని తప్పకుండా
ఈ చిత్రాన్ని ఒక మంచి విజయం సాధించాలి చేసి మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తారైనా అని నేను ప్రకటనగా నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా. ఇందాక ఏవి చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట. అది నాకే అర్థం కాల. త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు 25 సంవత్సరాలు. మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను. ప్రతి ఏడు అది పెరుగుతానే ఉంది. అది థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు, అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఇవన్నీ, ఈ సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత ఈ ఫంక్షన్ జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే ఈ ఫంక్షన్ ఇలా జరగదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మా నాన్నకి ఎలాగో చెప్పలేకపోయినా మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం ఎదురు చూస్తాం, మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి. ఎప్పుడూ చెప్పేది ఒకటే మాట, నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాతే మేము. మీ అందరూ జాగ్రత్తగా ఇంటికి దయచేసి జాగ్రత్తగా, కంగారు లేదు, జాగ్రత్తగా ఇంటి వెళ్ళి చిరునవ్వుతో మీ కుటుంబ సభ్యులందరినీ పలకరించండి. జై హరికృష్ణ, జై ఎన్టీఆర్. మా నాన్నకి ఎలాగో చెప్పలేకపోయినా మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీకోసం ఎదురు చూస్తాం, మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి. ఎప్పుడూ చెప్పేది ఒకటే మాట, నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాతే మేము. మీ అందరూ జాగ్రత్తగా ఇంటికి దయచేసి జాగ్రత్తగా, కంగారు లేదు, జాగ్రత్తగా ఇంటి వెళ్ళి చిరునవ్వుతో మీ కుటుంబ సభ్యులందరినీ పలకరించండి. జై హరికృష్ణ, జై ఎన్టీఆర్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.